శతయోజన శతశతయోజన శరధినియోజన శరపరినందన మనసులే కరగని లోకమే లోకమా, మనసులే కరగని లోకమే లోకమా. ఇరుకు గదులలో అరెమొక్కె బతుకులే తిరిగి ఎగరగా కొంచెం ఆశ కలిగలే. వెలుగు విరిసెలే నింగి ఒళ్ళు విరిచెలే, మరి రెక్కలే గరలే గది తలుపు విరగలే. లేక లేక గుండెలేమో ఊపిరాగిపోయేనా, ఇక్కడున్నా కాటినున్నా రెండు ఒకటే ఆయనా. కన్నీరంటూ పొంగితే నువ్వే తుడుచుకోయిడా, అమ్మ నాన్న ఎవరూ లేరు అదే అణుచుకో. పోతే పోనీరా చచ్చే బతుకు మాదే, చెవినే పడవులే అరుపులి కామావే. పోతే పోనీరా చచ్చే బతుకు మాదే, కుదుటే పడవులే బతుకులి కామావే. మనసులే కరగని లోకమే లోకమా, మనసులే కరగని లోకమే లోకమా. అయ్యా ధర్మం చేయండి అయ్యా, ధర్మపబ్బులో అయ్యా అయ్యా ఒకసారి ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా, పుణ్యం ఉంటుందయ్యా, ఒక 10 రూపాయలు చేయండి అయ్యా. ఏమయ్యా ఆరోగ్యంగా ఉన్నావు కదా, ఏమన్నా పని చేసుకోవచ్చు కదయ్యా, ఒళ్ళు చూడు బాగుంది కదా. దేశంలో సోమరిపోతులు ఎక్కువైపోతున్నారయ్యా. ఏమైనా కూడా మీలాంటి వాళ్ళు ఎక్కువైపోయి ఆ గుళ్ళ దగ్గర ఈ బళ్ళ దగ్గర అడుక్కునే బదులు ఏదన్నా పని చేసుకుంటే 2 రూపాయల ఆదాయం రాదా? పని చేసుకుంటే జీతం లాగా రాదా? 1000 రూపాయలు రాదా? 1000 రూపాయలు సంపాదించి తల్లిదండ్రులు పుష్కలంగా బాగా ఆరోగ్య పరిస్థితి బాగున్నట్టుంది. దేశంలో బిచ్చగాళ్ళు ఎక్కువ అయిపోతున్నారయ్యా. మేమేమన్నా మిమ్మల్ని కొల్లగొడుతున్నామా లేకపోతే బ్యాంకులు కొల్లగొడుతున్నామా అయ్యా? ఇప్పుడు అందరూ బ్యాంకులు కొల్లగొట్టి దేశానికి పోయిన వాళ్ళు లక్షణంగా ఉన్నారు. మా వల్ల మీకేం ఉపయోగము? ఏదో 2 రూపాయలు దానం చేసినారా వెళ్ళిపోయినారా అంతవరకే కదండి అయ్యా. అంతమించి మేమని మిమ్మల్ని భంగపడుతున్నా అడుక్కుంటున్నామా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా, మీ మీద పడి రక్కతున్నామా? అదేం లేదు కదయ్యా. అడిగేది ఏదో 2 రూపాయలు రూపాయి అదొకటి అడుక్కుంటున్నాము. అది కూడా మీరు బేకన్నా ఉంటే మేము ఏం చేయాలి చెప్పండి అయ్యా. మీరు చల్లగా ఉండాలయ్యా. ఈడు వేసే 20 రూపాయలకి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. అమ్మా అమ్మ ఓ 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా. అయ్యా ధర్మం చేయండి అయ్యా, ఓ 10 రూపాయలు ధర్మం చేశారనుకో మీకు పుణ్యం ఉంటుందయ్యా. అయ్యా ఒక 10 రూపాయలు ధర్మం చేయండి అయ్యా. చూడటానికి జమీందారు లాగా సూటు బూట్ వేసుకుని వచ్చినారయ్యా. మీరేమో 100 రూపాయలు వేశారనుకుంటే ఈ రూపాయి వేశారు. ఈ రోజుల రూపాయికి ఏమవుతుందయ్యా చెప్పండి అయ్యా మీరే. రూపాయి విలువ నీకు తెలుసా? రూపాయి వచ్చి ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. ఏందయ్యా నాకేం అర్థం కావడం లేదు. నీకు ఏం అర్థం కావడం లేదు బాబు, రూపాయి విలువ తెలియడం లేదు. ఇప్పుడు ఏమొస్తుందయ్యా ఒక రూపాయికి? ఒక ఛాయ్ కూడా రావడం లేదు. పిచ్చివాడా, రూపాయి విలువ తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఎంతటి ధనవంతుడైనా ఎంతటి పేదవాడైనా రూపాయి నుంచే లెక్కిస్తాడు. ఆ రూపాయి నుంచే వాడు ఆదాయం అనేది రోజుకు రోజు లెక్క పెట్టుకుంటూ ముందుకు కొనసాగిస్తాడు. ఆదాయ వ్యయాలనేటివి రూపాయితోనే ముడిపడి ఉంది. 1 రూపాయితో నీ దాహాన్ని తీర్చుకోవచ్చు. 1 రూపాయితో రజనీకాంత్ శివాజీ సినిమాలో టెలిఫోన్ ద్వారా 1000 కోట్లు సంపాదిస్తాడు. 1 రూపాయితో షుగర్ పేషెంట్ షుగర్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు ఆ రూపాయితో చాక్లెట్ కొనుక్కుని తన ప్రాణాలను నిలబెట్టుకోవచ్చు. బీపీ పేషెంట్ ఒక బీపీ ట్యాబ్లెట్తో బీపీని తగ్గించుకోవచ్చు. ప్రాణాలు నిలబెట్టుకునే అంత సత్తా ఉంది ఈ రూపాయిలో.
రూపాయి విలువ అంతా ఇంత కాదు. నువ్వు 10 లక్షలు పెట్టి పూజ చేసినా కూడా ఒక్క పైసాతో కూడిన అగ్గిపులతోనే వెలిగిస్తాడు. రూపాయి విలువ నువ్వు చాలా తక్కువ అంచనా వేసినావు. ఎంతటి కోటీశ్వరుడైనా సంపాదన, ఎంతటి పేదవాడైనా సంపాదన రూపాయితోనే ముడిపడి ఉంది. రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా రూపాయికి కిలో బియ్యం కూడా ఇచ్చారు. రూపాయి తెలుసుకున్నావు కదా, రూపాయి విలువేందు. దాహం తీరుతుంది, ఒక పేషెంట్ ప్రాణం నిలబెడుతుంది. ఒక్క రూపాయితో సంపాదన ముడిపడి ఉంది. ఒక్క రూపాయి 10 అంతలు అయితే 10 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు 10 అంతలు అయితే 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు 10 అంతలు అయితే 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు 10 అంతలు అయితే 10,000 అవుతుంది. 10,000 10 అంతలు అయితే 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు 10 అంతలు అయితే 10 లక్షలు అవుతుంది. 10 లక్షలు 10 అంతలు అయితే 1 కోటి రూపాయలు అవుతుంది. 1 కోటి రూపాయలు 10 అంతలు అయితే 10 కోట్లు అవుతుంది. 10 కోట్లు 10 అంతలు అయితే 100 కోట్లు అవుతుంది. దీన్ని తెలుసుకో నువ్వు. 100 కోట్లు 1000 కోట్లు అవుతుంది. 1000 కోట్లు 10,000 కోట్లు అవుతుంది. 10,000 కోట్లు 1,00,000 కోట్లు అవుతుంది. దాని కాన్సెప్ట్ పెరుగుతుంది. మనం ఏదైనా ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకుంటూ పోతా ఉండాలా. పొదుపు చేసుకోవాలా. కోరిక బలంగా ఉండాలా. మనం అనుకునే సంకల్పం సాధిస్తామనే దృక్పథం నీలో ఉండాలా. ఈసారి మీరు మమ్మల్ని చూసిన తర్వాత స్థాయిలో నిలబడ్డాను. చాలా సంతోషంగా ఉంది బాబు. ఈరోజు మార్పు నీలో రావడం అనేది నాకు ఆనందాన్ని కలగజేసింది. ఎందుకంటే నేను ఒక సమాజంలో ఒక వ్యక్తిని మార్చాననే ఆలోచన భావం నాలో కలిగింది. నాకు సంతృప్తినిచ్చింది. ఓకేనా? నేనయ్యా సంతోషంగానే ఉంది కదా. ఇప్పుడు రూపాయి కాదు, నువ్వు కోరుకున్నట్టు 100 రూపాయలు నీకు దానం చేస్తున్నా. ఇస్తున్నా నీకు 100 రూపాయలు. ఎందుకు? ఇది నీ తెలివితేటంతో సంపాదించుకున్నావు. అడుగుకొని సంపాదించుకోవాలా? ఎందుకంటే నువ్వు అడిగావు కదా, 10 రూపాయలు అయింది, 10 రూపాయలు 100 రూపాయలు అయింది. ఇప్పుడే పెరిగింది కదా. ఎందుకు? నువ్వు అడుక్కుంటే ఇవ్వలా నేను. నువ్వు అడుక్కుంటే నేను రూపాయే దానం చేశాను నీకు. నీ యొక్క మార్పు, నీ యొక్క తెలివితేటలు ఇచ్చినాయి నీకు. మార్పు అనేది జ్ఞానోదయమైంది నేను చెప్పిన విధానం. ఈ రోజులు నాకు జ్ఞానం అందుకనే 100 రూపాయలు ఇచ్చాను. కానీ ఇది అడుక్కునే దానికి కాదు వచ్చింది. నీ తెలివితేటలు, నీ యొక్క తెలివికి, నీ యొక్క బుద్ధి బలానికి నువ్వు పదను పట్టు. ఆర్థికంగా ఎదుగుతావు. ఏదో రోజు స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో ఉంటావు. ఈసారి వచ్చినప్పుడు మీ స్థాయిలో నిలబడుకొని మీ ముందరకు నిలబడతానయ్యా. అలా జరిగితే నేనే సంతోషపడేది. వస్తానయ్యా. ఓకే. మిమ్మల్ని ఎక్కడో చూశానే. నన్ను హనుమాన్ టెంపుల్ దగ్గర చూసింటారు. అక్కడ పూజారా మీరు? సాధారణమైన బిచ్చగాను. నిజమే, గుర్తొచ్చారు. మీరు చాలా మారిపోయారే. నిజమే, నన్ను ఒక మహానుభావుడు పూర్తిగా మార్చేశారు. ఇదంతా ఆయన చలవ వల్లే. నిజమా? మీలాంటి వాళ్ళు అంత సులువుగా మారరే. నిన్ను మార్చారంటే ఆయన చాలా గొప్పవాడే ఉంటాడు. నిజంగా ఆయన చాలా గొప్పవాడు. 1 రూపాయితో 100 కోట్లు చేసి చూపించాడు. నన్ను ఒక ప్రయోజకుడిగా మార్చాడు. ఇప్పుడు నేను ప్రైవేటు కంపెనీలో వాచ్మ్యాన్గా చేరి సుమారు 1,00,000 రూపాయల వరకు పొదుపు చేశాను. ఇదంతా ఆయన పుణ్యమే. నిజంగా ఇలాంటి వాళ్ళు మార్చారంటే ఆయన సామాన్యుడు కాదు, చాలా గొప్పవాడు. ఆయన్ని అభినందించాలి. ఓకే, నేను వెళ్తున్నా. పక్కనే మా నాన్న బిజినెస్ చేస్తుంటాడు. అమ్మవారసలు పక్కనే ఆఫీస్ ఉంది. ఏమైనా అవసరం అయితే వస్తూ ఉండు. ప్రతి ఒక్క వ్యక్తి కనీసం ఒక వ్యక్తిని మార్చగలిగితే దేశంలో అడుక్కునే వాళ్ళు, సోమరబోతులు తగ్గి మన భారతదేశం సంపూర్ణమైన భారతదేశంగా మారుతుంది. ఒక మనిషి జీవించేదానికి ఏదైనా బతుకు తెరువు దొరికినప్పుడు మనిషికి జీవితం పైన ఆశ ఏర్పడుతుంది. దొంగతనాలు, అత్యాచారాలు కూడా ఆగిపోతాయి. దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. నిరుద్యోగ సమస్యలు లేనప్పుడు దేశం ఆర్థికంగా ఎదుగుతుంది. మనిషి జీవితం పైన విరక్తి చెందకుండా మానవత్వం అనేది తోటి మనిషిని సహాయంగా నిలవాలి. మీరు కూడా ఏదో ఒక విధంగా ఒక వ్యక్తిని మారుస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాము.